మీ పిల్లలకి ప్రతి 2-3 నెలలకి థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందా? యాంటీబయాటిక్స్ వాడినప్పుడు తగ్గడం, మళ్ళీ కొన్ని రోజులకి అదే బాధ మొదలవుతుందా? పాపం పిల్లలు తినలేక నిద్రపోలేక ఇబ్బంది పడుతుంటే చూసి తల్లిదండ్రులుగా మీరు ఎంత నరకం అనుభవిస్తున్నారో నాకు తెలుసు. చాలా మంది సర్జరీ చేయించుకుందాం అనుకుంటారు, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, టాన్సిల్స్ అంటే మన బాడీకి సెక్యూరిటీ గార్డ్స్ లాంటివి. అవి బ్యాక్టీరియాని, వైరస్ ని లోపలికి వెళ్ళనివ్వవు. సర్జరీ చేసి వాటిని తీయడము అంటే మన ఇంటికి ఉన్న గేటును మనమే ఓపెన్ చేసినట్టు. ప్రాబ్లం టాన్సిల్స్ తో లేదు, మీ పిల్లల ఇమ్యూనిటీలో ఉంది. నా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో నేను చూశాను. హోమియోపతితో ఇమ్యూనిటీని మనం పెంచితే ఆ టాన్సిల్సే ఇన్ఫెక్షన్ తో తనను తాను ఫైట్ చేస్తాయి. సర్జరీ అవసరం లేకుండా సేఫ్ గా తగ్గిపోతుంది. మీ పిల్లల హెల్త్ ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి లేదా మెసేజ్ చేయండి, మాట్లాడుకుందాం. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, సరి అయిన డాక్టర్ని ఎంచుకోండి. రైట్ డాక్టర్, రైట్ మెడిసిన్, రైట్ వుడ్ మీ సమస్యలన్నిటికీ రామబాణం లాగా పనిచేస్తాయి.